ఢిల్లీలో బనకచెర్లపై కీలక సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక శాఖతో ఏపీ అధికారులు భేటీ అయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు, ఉపయోగాలు, లక్ష్యాలను ఏపీ అధికారులు వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ సందేహాలను నివృత్తి చేశారు. ఢిల్లీలో బనకచెర్లపై కీలక సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక శాఖతో ఏపీ అధికారులు భేటీ అయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు, ఉపయోగాలు, లక్ష్యాలను ఏపీ అధికారులు వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ సందేహాలను నివృత్తి చేశారు. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితోని ఏపీ జలవనరుల శాఖ అధికారుల సమావేశం ముగిసింది. కీలక సమావేశం అని చెప్పొచ్చు. దాదాపు 2 గంటల పాటు కూడా సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నార్త్ బ్లాక్లో సమావేశం జరిగింది. సమావేశంలో బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ పైన సమావేశం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు చీఫ్ సెక్రటరీ నరసింహమూర్తి, మొత్తం 3 అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు యొక్క తీరుతెన్నులు కావచ్చు, ప్రాజెక్టు ద్వారా రైతులకు అదేవిధంగా సాగు, తాగునీరు ఏ విధంగా అందించబోతున్నాం, దాదాపు 81 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు వ్యయానికి సంబంధించిన అంశాన్ని కూడా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ అంశం పైన కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక లేఖ రాయడం కూడా జరిగింది. ప్రధానమంత్రి కార్యక్రమం కింద కూడా ప్రాజెక్టును ఎంపిక చేయాల్సిందిగా, దానిలో భాగంగా కూడా ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ప్రాజెక్టు కింద యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం కింద కూడా ఈ ప్రాజెక్టుకు బనకచెర్లకు సహాయం అందించాల్సిందిగా కూడా గతంలో విజ్ఞప్తి చేసి ఒక లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించిన అంశంలో కూడా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సుమారుగా అనేక అంశాలపైన కూడా, ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా ఆమెతో చర్చించడం జరిగింది. అనంతరం గత సమావేశం సందర్భంగా కూడా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు బనకచెర్ల ప్రాజెక్టు, ఏ విధంగా బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేయబోతున్నాం, ఏ విధంగా దానికి ఖర్చు అయ్యే విధి విధానాలు కావచ్చు, దాదాపు 81,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టును ఏ విధంగా నిర్మించాలన్న అంశాలపైన కూడా సుదీర్ఘంగా నాటి సందర్భంలో కూడా చర్చ జరిగింది. అనంతరం ఈరోజు తిరిగి అధికారులను, ముఖ్యంగా ఫైనాన్స్ శాఖకు సంబంధించి ఫైనాన్స్ శాఖ కార్యదర్శి మొదట అధికారులకు, ప్రాజెక్టుకు సంబంధించిన అధికారి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని కావచ్చు, అదేవిధంగా పోలవరంకి సంబంధించిన అధికారులను కూడా రావాల్సింది కూడా వారికి లేఖలు పంపిన నేపథ్యంలో వారంతా కూడా 3 ఈరోజు ఢిల్లీ చేరుకుని ఉదయం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమావేశం జరిగింది. ఏ విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబోతున్నాం, దాదాపు 80 లక్షల మందికి తాగునీరు, సాగునీరు అందించడం కావచ్చు, రాయలసీమకు సంబంధించి ప్రధానంగా రాయలసీమ దాహార్దిని తీర్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా చేపట్టబోతున్న అంశంతో పాటు, ఇక రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీరుతో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టకు నీరు అందించడంతో పాటు నాగార్జున సాగర్, కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ద్వారా నీటిని ఏ విధంగా అందజేసే అంశాన్ని కూడా కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఆర్థిక శాఖ దీనిపైన త్వరలో ఒక నిర్ణయం కూడా తీసుకోబోతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.